హాయ్ ఆల్. ఓజీ ప్రీమియర్ షో టికెట్లు దొరికాయన్నమాట. ఎక్కడో చిలకలు కూడా చాలా దూరం అన్నమాట. నేను ఉండే ప్లేస్ నుంచి దగ్గరగా 22 కిలోమీటర్స్ ఉంది. 10:15కి షో. ప్రజెంట్ టైం వచ్చేసి 8:40 అవుతుంది. మొత్తానికి థియేటర్కి అయితే వచ్చామన్నమాట. ఓజీ ప్రీమియర్కి నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చా. ఇప్పుడు మొత్తం చాలా మంచిగా రెనోవేట్ అయింది. శ్రీదేవి అన్నమాట. మనకి చిలకలు కూడా అలా ఉంటుంది. ఇంకొక 10 minutesలో షో అయితే స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఇది మన అవుట్ఫిట్. నాకు తెలిసి సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను. బయట అయితే ఫుల్ రచ్చ చేస్తున్నారు. మొత్తం అందరూ తువ్వాళ్ళు కట్టుకుని ఎర్రకండు వాళ్ళు కట్టుకుని మొత్తం కనిపిస్తుంది బయట. హాయ్ ఆల్. ఇప్పుడే మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ మోస్ట్ హైప్డ్ మూవీ ఆఫ్ 2025 దే కాల్ హిమ్ ఓజీ మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే నా గొంతు చూస్తే మీకు అర్థమైపోతుంది. గొంతు దో బింది మాట అరిచి అరిచి వేరే ఉంది అసలు. సినిమా అయితే చాలా 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 బాగుంది. వా ఫస్ట్లీ అసలు ఆ సుజిత్కి హ్యాట్స్ ఆఫ్ మాట. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యానో అందరికీ తెలిసిందే. చాలా ఇంటర్వ్యూస్ కానీ తనవి థియేటర్లో ఆడుచుకుంటారు వచ్చే వీడియోస్ కూడా అవి నేను చూసామాట. తన ఫేవరెట్ హీరోని స్క్రీన్ మీద ఎలా చూపిస్తే బాగుంటుంది, ఎలా చూడాలి, అసలు ఎలా చూపించాలి అన్న పాయింట్ని క్వశ్చన్ చేసి దానికి ఆన్సర్ కూడా ఇచ్చాడనమాట. క్రేజీ అసలు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది. నార్మల్గా లేదు అసలు. జస్ట్ అట్లా నుంచుంటే ఎలివేషన్, సైడ్కి తిరిగితే ఎలివేషన్, అట్లా చూస్తే ఎలివేషన్స్ మధ్యలో మూవీ ఉంటుంది అన్నమాట. అంటే మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో. ర్యాంప్ పాడించాడు అసలు. టైటిల్ కార్డు క్రేజీ. ఇంట్రో ఫైట్ ఉంటుంది, అది ఇంకా చెప్పక్కర్లే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఒక ఫ్లాగ్ ఫైట్ ఉంటుంది అన్నమాట. ఆ ఫ్లాగ్ ఎందుకు వచ్చింది ఏంటని మనకు చూపిస్తారు. ఆ సీన్కి అయితే అసలు ఆ శవాలే థియేటర్లో. ఇంటర్వెల్ అయితే మూవీకి వన్ ఆఫ్ ది బెస్ట్ మాట. తర్వాత సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ ఉంటాయి వేరే. ఒక సీన్ ఏంటంటే బాజీ గురించి ఉంటుంది. బాజీ సిటీ గురించి చిన్న కేమియో లాంటిది అనుకోవచ్చు. దానికైతే నాకు పూనకలు వచ్చాయి. దాని ముందు వరకు కొంచెం స్లో వెళ్ళింది. కరెక్ట్గా సీన్ పడంగానే ఇంకా నాకు అనిపించింది అన్నమాట. గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగుంది అన్నమాట అక్కడ. దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్ అయితే వేరే అసలు. ఫ్రీకింగ్ బ్లడ్ బాత్ మాట. మస్తుంది క్లైమాక్స్ ఫైట్. చాలా చాలా బాగుంది సినిమా. ప్యూర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి ఏంటి అని దీంట్లో వెళ్ళిపోతుంది అంతే. మీరు దీంట్లో స్టోరీ అది పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టోరీ అయితే అంత లేదు. అండ్ ఇంకొకటి అసలు ఈ మూవీలో ఆరా ఫార్మింగ్ అనేది ఎలా ఉంటుంది అని చూపిస్తారన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ కనిపిస్తారు అంతే. పెద్దగా కనిపించరు. కనిపించకపోయినా తన ప్రెజెన్స్ని మనం అందరం ఫీల్ అవుతాం అన్నమాట. ఆ స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సుజిత్ అయితే అక్కడ వండర్ఫుల్ జాబ్ చేశాడని చెప్పొచ్చు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ ఐస్ని వాడుకున్నాడు. ఎక్కడెక్కడ వాడాలో అక్కడెక్కడ వాడేశాడు అనమాట. వేరే అసలు. ఐస్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆ ఐస్ షాట్స్ని చూపించేటప్పుడు దాంట్లో చిన్న ఫైర్ గ్లేర్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం ప్రతి షాట్లోనూ కనిపిస్తుంది. ఒక ఫైర్ ఉంది కంట్లో అన్నట్టు చూపిస్తూ ఉంటాడు. దానికైతే నేను ఫిదా అయిపోయినా అసలు. ఇంకొకటి సుజిత్ని బాగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ యాంగిల్ని ఎవరు ఇంతలా చూపించలేదు భయ్య. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాస్లో కన్నా ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ ది బెస్ట్ మాట. అంత బాగున్నాయి. ఏంటంటే తన మార్షల్ ఆర్ట్స్ యాంగిల్ని, తన స్క్రీన్ ప్రెజెన్స్ని ఎలా వాడుకోవాలని సుజిత్కి మాత్రమే అర్థమైంది అనిపించింది నాకు.
దాన్ని పర్ఫెక్ట్గా వాడుకున్నారు, దాన్ని పర్ఫెక్ట్గా మనకి పోర్ట్రే చేశాడు. ఎందుకంటే మీకే అర్థమైపోతుంది సినిమాలో పెద్ద స్టోరీ ఉండదు అండ్ ఎమోషన్స్ కూడా మనం పెద్దగా కనెక్ట్ అన్నమాట. అయినా సరే ఆ సీన్స్ రాగానే మనం మిగతావన్నీ మర్చిపోతాం, జస్ట్ అది మాత్రమే ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అలా ఉంటుంది. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఎవరంటే తమన్. బా ఏం కొట్టాడు, ఛాలెంజ్ చేసి చెప్పాడు. మనం అన్ని సినిమాలకి మనం ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నాం, అది ఓజీ అని చెప్పాడు. ఆన్సర్ ఇచ్చాడు అనిపించింది. చాలా బాగొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే క్రేజ్ కొట్టాడు అసలు. కొన్ని సీన్స్లో ఏమి లేకపోయినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ వల్ల వేరే ఉంది మాట అసలు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అసలు. అండ్ సినిమాటోగ్రఫీ ఇంకైతే క్రేజీ మాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది అసలు ఆ సినిమాటోగ్రఫీ. చాలా చాలా బాగుంది. మనం ఆల్రెడీ సుజిత్ నుంచి చూసాం సాహో ఎలా ఉంటుందో, సేమ్ అదే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేశాడు. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అది కానీ అంత చాలా చాలా బాగుందన్నమాట. ఆ జపనీస్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీని మీరు సింగిల్ స్క్రీన్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి, అప్పుడే తెలుస్తుంది అన్నమాట ఆ ఇంపాక్ట్. పార్ట్ 2 కూడా ఉంది, దానికైతే హింట్ ఇచ్చేశారు. అండ్ ఇంకొకటి చెప్తున్నా, సినిమా అంతా అయిపోయిన తర్వాత వెళ్ళకండి, ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే వెయిట్ చేస్తుంది. దాని గురించి నేనేం చెప్పను కానీ వెయిట్ చేస్తుంది. ఆ క్రెడిట్ సీన్ అయితే చాలా బాగుంది అన్నమాట. నెక్స్ట్ పార్ట్కి హింట్ లాంటిది. నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే పెద్ద ఏం లేదు భయ్యా. స్టోరీ నార్మల్గా ఉంది అండ్ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది అన్నమాట. అంటే మనకి హైప్ ఇచ్చే సీన్స్ మధ్య ఎమోషన్ వర్కౌట్ అవుద్ది కానీ వీళ్ళ క్యారెక్టర్స్ మధ్య అయితే వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది అనమాట. అది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. అంటే క్యారెక్టర్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టి రాస్తే బాగుంది అనిపించింది. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి వీళ్ళ ముగ్గురు స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్ వీళ్ళకి బాగా పడ్డాయి అన్నమాట. అండ్ వీళ్ళకి కొన్ని మంచి సీన్స్ పడి ఉంటే బాగుంది అనిపించింది అన్నమాట. అండ్ ఇంకొకటి ప్రియాంక అరుల్ మోహన్, తన క్యారెక్టర్ బాగుంది కానీ ఎమోషన్ దగ్గర ఎక్కడో కొంచెం మనం డిస్కనెక్ట్ అవుతాం. అదే డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట మూవీకి. ఆ ఎమోషన్ బట్టే నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకా ఎలివేషన్స్ వచ్చాక ఇంకా ఎమోషన్ని మనం పట్టించుకోమాట, అలా వెళ్ళిపోతుంది సినిమా. ఏమో అలా లాగాడు, అది సుజిత్ మ్యాజిక్ మాట. సినిమా అయితే ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మన ఎవ్రీ పెన్నీ వర్త్ మాట. మంచిగా అనిపిస్తుంది, ప్రతి రూపాయి మనకి వర్త్ అనిపిస్తుంది. స్క్రీన్ మీద విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకొకటి చెప్పొచ్చేది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళొద్దు, నార్మల్గా చూడండి, మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి పెద్ద ప్లేట్ మండి లాగా మాట. వేరే అన్నీ ఉన్నాయి మొత్తం. క్రేజీ అసలు, చాలా చాలా బాగుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.